హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక తాజా సమాచారంతో, ముఖ్యమైన సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్నారో, సో వాళ్ళకి గనక ఎటువంటి లోపాలు ఉన్నా సరే పెన్షన్ల పంపిణీలో, అంటే వాళ్ళు అర్హత కలిగి ఉండి వాళ్ళకి పింఛన్ కనుక పంపిణీ చేయకపోతే మీరు గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవచ్చని ప్రభుత్వం అయితే రీసెంట్గా ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఈ ఆప్షన్ మీరు ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, మీరు ఎలా ఫిర్యాదులు చేసుకోవాలి అంటే, మీరు ఆఫీసుల చుట్టూ, గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరగకుండా మీ మొబైల్లోనే మీరు ఫిర్యాదులు అనేవి చేసుకోవచ్చండి. సో ఏ విధంగా ఫిర్యాదులు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను అందిస్తాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి నెల సామాజిక భద్రతా పింఛన్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అనేవి పంపిణీచడం జరుగుతుందండి. సో ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి కొత్త పింఛన్లకు గ్రీవెన్స్ కోసం మనమిత్ర వాట్సాప్ యాప్లో అయితే సదుపాయం అయితే సెల్ఫ్ అధికారులు అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. సో మీకు పెన్షన్ దరఖాస్తులకు సంబంధించి ఎటువంటి లోపాలు ఉన్నా, అదేవిధంగా అర్హత లోపాలు, పత్రాలు లోపాలు, పేరు సవరణలు, రికార్డ్ లోపాలు వంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు ఫిర్యాదులు అనేవి చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు అర్హత కలిగి ఉన్నారు పింఛన్లకి, కాకపోతే పింఛన్లు అనేవి మీకు పంపిణీ చేయట్లేదు. అదేవిధంగా పత్రాలు లోపాలు అంటే సదరం సర్టిఫికేట్ ఉంటుంది. సో దాంతో ఏమైనా తప్పులు కనుక ఉన్నట్లయితే మీరు ఫిర్యాదులు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేరు సవరణలు. సో మీ పింఛన్ యొక్క పేరు కనుక తప్పు కనుక ఉన్నట్లయితే సర్టిఫికేట్లో ఆ పేరు అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఏ విధంగా మీరు చేంజ్ చేసుకోవాలి, మనమిత్ర వాట్సాప్ గవర్నమెంట్స్లో ఈ ఫిర్యాదులు అనేవి చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ ఫిర్యాదులు ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం 1 by 1 అయితే నేను అందిస్తానండి. సో మీరు ఇక్కడ నుంచి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఓకేనా. సో మీరు ముందుగా ఫిర్యాదులు అనేవి చేసుకోవాలి అంటే వాట్సాప్ గవర్నమెంట్స్ నెంబర్ అనేది ఫీడ్ చేసుకొని ఉండాలండి. సో ఆ నెంబర్ ఫీడ్ చేసుకొని వాట్సాప్ నుంచి హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే మీకు సేవను ఎంచుకోండి అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో సేవను ఎంచుకోండి అనే దానిపై అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు వాట్సాప్ గవర్నమెంట్స్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ అక్కడైతే ఉంటాయండి, సేవలన్నీ. అయితే ఆ సేవల్లో కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సేవలు పథకం అనేది ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు 4 రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుందండి. సో లబ్ధిదారుల వివరాలు, చెల్లింపు వివరాలు, ఫిర్యాదు నమోదు చేయడం, ఫిర్యాదు స్థితిని తనిఖీ చేయడం. సో ఈ 4 ఆప్షన్లు అయితే కొత్తగా అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగిందండి. సో మీరు ఇక్కడ ఫిర్యాదు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు 3rd ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫిర్యాదు నమోదు చేయండి, ఈ ఆప్షన్ అయితే ఎంచుకోండి. సో ఇది ఎంచుకున్న తర్వాత నిర్ధారించండి అనేది గ్రీన్ కలర్లో కింద అయితే ఉంటుంది. సో ఆ నిర్ధారించండి అనే దాన్ని అయితే మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ప్రభుత్వానికి ఒక రెస్పాండ్ అయితే సెండ్ అవ్వడం జరుగుతుందండి మన దగ్గర నుంచి అయితే. ఆ రెస్పాన్స్ సెండ్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో దయచేసి ఫిర్యాదును నివేదించడానికి ఫోన్ తెరవండి, ఓపెన్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే ముందుగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుందండి. సో ఇక్కడ ఎవరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఎవరైతే పింఛన్కి ఫిర్యాదులు అనేవి చేసుకొని ఉంటారో, మాకు పింఛన్లో ఈ తప్పులు ఉన్నాయి, మేము ఈ తప్పుల్ని సరి చేసుకోవడానికి ఫిర్యాదు చేసుకుంటున్నాము అనేది ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డు, లబ్ధిదారు యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత వివరాలను పొందుపరచండి అనేది ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుందండి. సో అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఎంత పింఛన్ తీసుకుంటున్నారు, అదేవిధంగా మీ పేరేంటి అనేటువంటి మీ పూర్తి వివరాలు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా కింద మీకు ఒక సక్సెస్ఫుల్ అయినట్లు ఒక కోడ్ అనేది రావడం జరుగుతుందండి. సో ఆ కోడ్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అయితే జిల్లా కలెక్టర్కి అయితే వెళ్ళడం జరుగుతుందండి, మీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని అయితే. సో ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళు పరిశీలించి మీకు ఫిర్యాదును వాళ్ళు తనిఖీ చేసి, మీరు కనుక అర్హత కలిగి ఉంటే మీకు మొత్తం ఫిర్యాదులు అనేవి సక్సెస్ చేసి మీకు ఒక కొత్త ఫిర్యాదులు అనేవి ఇవ్వడం జరుగుతుంది, అంటే కొత్త సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏదైతే మాకు సరిచేయాలి అనైతే పంపించి ఉంటారో దాన్ని సరిచేసి ప్రభుత్వం అయితే పంపించడం జరుగుతుందండి. సో ఇలా మీరు
పొందుపరిచిన తర్వాత మీకు ఒక కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఆ కోడ్ ద్వారా మీకు మీ యొక్క ఫిర్యాదు సక్సెస్ అయిందా లేదా అనేది అయితే మీరు తెలుసుకోవచ్చు. సో అది ఏ విధంగా తెలుసుకోవాలంటే, సో ఇదే విధంగా మీరు మీ మొబైల్లో వాట్సాప్ గవర్నమెంట్స్ ఓపెన్ చేసి హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ఎంచుకొని మీరు ఎన్టీఆర్ భరోసా పథకం క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఫిర్యాదు నమోదు చేయండి అనే దాని కిందే ఫిర్యాదు స్థితిని తనిఖీ చేయండి అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఐడి అయితే ఇవ్వడం జరుగుతుందండి. కింద అయితే కోడ్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ కోడ్ ఎంటర్ చేసి నిర్ధారించండి అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఫిర్యాదు చేసినటువంటి అప్లికేషన్ యొక్క స్టేటస్ అక్కడ తెలుసుకోవచ్చు. సో మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ మొబైల్లోనే మీరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఈ విధంగా మీరు ఫిర్యాదు అనేవి చేసుకోవచ్చు అండి. సో ఓకేనా. సో నేను మీకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నానండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను ఫిర్యాదులకి ఏ విధంగా చేసుకోవాలి అనే దానిపై అయితే. సో ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనివల్ల ముఖ్య కారణం ఏంటి అంటే దీనివల్ల ముఖ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి వాళ్ళు ఎటువంటి కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరగకుండా వాళ్ళు స్వయంగా వాళ్ళ మొబైల్లోనే ఈ ఫిర్యాదు అనేవి చేసుకోవడానికి ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది ఒక రకంగా మంచి ఆప్షన్ అయితే చెప్పవచ్చు. అదేవిధంగా కొత్త పింఛన్ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని కూడా ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో ఈ రకంగా అనేక లాభాలు అయితే ఉన్నాయండి. దీని ద్వారా అయితే మన మిత్ర వాట్సాప్ నెంబర్ మీకు ఒకవేళ తెలియకపోతే నేను ఒకసారి చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోనండి. 9552300009. సో ఇదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నమెంట్స్ నెంబర్ అండి. సో దీన్ని ఫీడ్ చేసుకొని నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ప్రాసెస్ కనుక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఫిర్యాదులు అనేవి సెండ్ కావడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా మీరు ఫిర్యాదులు అనేవి చేసుకోవచ్చండి. సో ఓకేనా. ఈ విధంగా కొత్త ఆప్షన్ అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్లోనే మీరు ఫిర్యాదులు అనేవి చేసుకోవచ్చు. సో ఓకేనా. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. సో ఓకేనా. ఇన్బాక్స్ చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.